ఎంతో మంది జీవితాల్ని చిన్నాభిన్నం చేసేటటువంటి ఒక దుర్వ్యసనం ఉంది. ఇదే ఆల్కహాల్ ఎడిక్షన్. ఈ మద్యపాన వ్యసనం నుంచి ఎలా బయటపడాలి, దీనికి సంబంధించిన ఆయుర్వేద నివారణ పద్ధతులు ఏమిటి, గృహ వైద్యాలు ఏమిటి, ఈ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఈ ఆల్కహాల్ ఎడిక్షన్ నుంచి బయటపడేటువంటి పద్ధతులు, దీనికి సంబంధించిన గృహ వైద్యాలు. మద్యం తాలూకు వ్యసనం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇది ఒక మానసిక సమస్య. ఇది మీ జీవన విధానాన్ని, మీ సంబంధాలని, అన్నిటికీ మించి మీ ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. అలాగే భావోద్వేగ స్థిరత్వాన్ని కూడా కోల్పోయేలాగా చేస్తుంది, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీకి కారణమవుతుంది. ఈ వ్యసనాన్ని మానటానికి కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా చాలా ముఖ్యం. మద్యం మానుకోవటానికి మనల్ని ప్రోత్సహించేటువంటి వ్యక్తులు ఉంటే అది ప్రయాణంలో అద్భుతమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. కాబట్టి డిస్కరేజ్ చేసేటటువంటి వ్యక్తుల కంటే కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తుల చుట్టూ కనుక మీరుంటే మీ మద్యపాన అలవాటు నుంచి మీరు తేలిగ్గా బయటపడగలుగుతారు. దీనికి మెయిన్ ఫ్రెండ్స్. ఒక వ్యసనం అవ్వటానికి ఫ్రెండ్స్ ఎలా కారణమో, ఒక వ్యసనం నుంచి బయటపడటానికి కూడా ఫ్రెండ్స్ అలాగే కారణం. కాబట్టి మీ అలవాటు నుంచి మీరు బయటపడటానికి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి ఫ్రెండ్స్ చుట్టూ ఉండండి. మద్యం వ్యసనానికి సంబంధించిన కొన్ని లక్షణాలను మీరు గుర్తించాలి. అంటే మద్యం అప్పుడప్పుడు చేస్తున్నారా లేదా వ్యసనంగా చేస్తున్నారా అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీరు డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు, అది వ్యసనం కింద లెక్క. అలాగే ఒక రకమైన యాంగ్జైటీ అనుభవిస్తూ ఉంటారు, ఒక ఆతృత, లేదా చిన్న విషయాలపైనే చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది. చాలా చిన్న విషయం కానీ ఎక్కువ మీరు చిరాకు పడుతూ ఉంటారు. అన్నిటికీ మించి పనికి హాజరు కాలేకపోవడం అనేది ముఖ్యమైనటువంటి లక్షణం. ఆల్కహాల్ ఎడిక్షన్ ఉన్నప్పుడు మీరు డే టు డే వర్క్కి అటెండ్ అవ్వాలని అనిపించదు, దానికి ఎగ్గొడుతూ ఉంటారు. ఇంకా కొన్ని శారీరక లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకు నిద్రలేమి, అలాగే ఫ్రీక్వెంట్గా మత్తు స్థితిలో ఉండటం. ఇవి కూడా మద్యం తాలూకు ఎడిక్షన్ మీకు ఉంది అని చెప్పడానికి సూచించే లక్షణాలు. మరి ఈ వ్యసనాన్ని తగ్గించుకోవటానికి అద్భుతమైన, సురక్షితమైన, సహజమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి. వీటి మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో కారం సీడ్స్ అంటే ఈ వాము, ఓమా అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు. దీన్ని ఉపయోగించి ఈ వ్యసనం నుంచి మీరు బయటపడవచ్చు. ఈ వాము గింజల్ని నీళ్ళల్లో వేసి మరిగించండి. ద్రవం గణనీయంగా తగ్గాలి, అంటే బాగా కాన్సన్ట్రేట్ అవ్వాలి. అలా రెడీ చేసుకొని మీకు ఆల్కహాల్ తాగాలనుకున్నప్పుడు, మద్యం తీసుకోవాలనుకున్నప్పుడల్లా కూడా కొన్ని చెంచాలు ఈ మిశ్రమాన్ని తాగుతూ ఉండండి. దాంతో ఆ క్రేవింగ్, ఆ మద్యపానాన్ని చేయాలి లేదా ఆ తాపత్రయాన్ని మీరు తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకొక మంచి హోమ్ రెమెడీ ఉంది. ప్రతిరోజు కూడా 2 గ్లాసుల తాజా యాపిల్ జ్యూస్ తాగుతూ ఉండండి. దీంతో కూడా సహజంగా మద్యం తాలూకు ఆ క్రేవింగు, ఆ తాపత్రయం తగ్గడానికి ఈ యాపిల్ జ్యూస్ సహాయపడుతుంది. వ్యసనాన్ని అధిగమించడం అనేది నిజానికి సులభం కాదు, అయితే అసాధ్యం కూడా కాదు, ఈజీయే. కాకపోతే ఏంటంటే మీకు ఒక విల్ పవర్ ఉండాలి, సరైనటువంటి సహకారం, అలాగే సహజ పద్ధతుల ద్వారా ఈ ఆల్కహాల్ డీఅడిక్షన్ అనేది సాధ్యం. అయితే ఈ మానాలనుకున్నప్పుడు మీరు అంకిత భావంతో ప్రయత్నం చేయాలి. గుర్తుంచుకోండి మిత్రులారా, మీ ఆరోగ్యం ఎంతో విలువైంది, అలాగే ముఖ్యమైనది. దాన్ని మీరు కాపాడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.